హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ వెయిట్ చేస్తున్నట్లుగా నీట్ యూజీ 2024కి సంబంధించిన ఆన్‌లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయింది. ఈ పర్టిక్యులర్ వీడియోలో మీకు అర్థమయ్యే విధంగా చాలా క్లియర్‌గా స్టెప్ బై స్టెప్ ఆన్‌లైన్ అప్లికేషన్ అనేది ఎలా చేసుకోవాలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూస్తే మీకు కంప్లీట్ డీటెయిల్స్ అనేవి అర్థమవుతాయి. వీడియో చూసిన తర్వాతనే ఆన్‌లైన్ అప్లికేషన్ అనేది స్టార్ట్ చేయండి. ఈ పర్టిక్యులర్ వీడియోలో ఆన్‌లైన్ అప్లికేషన్ ఎలా చేసుకోవాలి? ఏ డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేయాలి? ఎలా అప్‌లోడ్ చేయాలి? వాటితో పాటు కోడ్స్ ఏంటి? ఏ కోడ్స్ పెట్టాలి? అండ్ ఫీజ్ పేమెంట్ ఎలా చేయాలి అని ప్రతి ఒక్క స్టూడెంట్‌కి, ప్రతి ఒక్క పేరెంట్‌కి అర్థమయ్యే విధంగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియోని స్కిప్ చేయకండి. సో, మీరు చేయాల్సిందల్లా వీడియోని లైక్ చేసి చివరిదాకా చూడండి. వీలైతే మీ వాట్సాప్ స్టేటస్‌గా పెట్టండి. మీ వాట్సాప్ గ్రూప్‌లో షేర్ చేయండి. సో దట్ ప్రతి ఒక్క తెలుగు యాస్పిరెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఇన్ఫర్మేషన్ అనేది షేర్ అవుతుంది. అప్లికేషన్ చేసేటప్పుడే చాలా జాగ్రత్తగా అప్లికేషన్ చేయండి. దాని తర్వాత ఎడిటింగ్ గాని, మేము మిస్టేక్స్ చేశామని ఇలాంటి తప్పులు చేశారో టెన్షన్ పడాల్సొస్తుంది. అండ్ మీ ప్రిపరేషన్‌లో కూడా మీరు టెన్షన్ పడుతూనే ఉండాల్సొస్తది. ఎందుకంటే ఆన్‌లైన్ అప్లికేషన్ తప్పు చేశామని. ఇందులో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయి. అండ్ కొన్ని లైట్ తీసుకునేటివుంటాయి. వాటిని కూడా ప్రతి ఒక్కటి ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఎక్కడైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. డిస్క్రిప్షన్‌లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇస్తాను. సో, అందులో కూడా జాయిన్ అవ్వండి. మీ ఫ్రెండ్స్ ఎవరుంటే వాళ్ళని కూడా జాయిన్ చేయండి. చాలా లెంత్ ఉంటుంది వీడియో. ఓపికగా చూడండి. మీ లైఫ్ కోసం కాబట్టి చూస్తేనే వీడియో అనేది అర్థమవుతది. సో ఫ్రెండ్స్, వీడియోలోకెళ్ళే ముందు విజన్ అప్డేట్ అనేది మన ప్రోడక్ట్ కాబట్టి మీకు నీట్ యూజీ 2024 తెలుగు ఆస్పిరెంట్స్‌కి యూజ్ అయ్యే విధంగా మీ ప్రిపరేషన్‌లో మేము హెల్ప్ చేయాలనే ఉద్దేశ్యంతో విజన్ అప్డేట్ అనే అప్లికేషన్ అయితే డిజైన్ చేశాము. చూసే ప్రతి ఒక్కరు కూడా విజన్ అప్డేట్ అప్లికేషన్‌ని డౌన్‌లోడ్ చేయండి. డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంటుంది. అందులో మీకు నీట్ యూజీ వాళ్ళకి టెస్ట్ సిరీస్‌తో పాటు ఎన్‌సీఈఆర్‌టీ బేస్డ్‌లో సబ్జెక్ట్ వైస్ ఎంసీక్యూస్ ఇస్తున్నామండి. మీ ప్రిపరేషన్ ఇప్పటివరకు ఎంత జరిగినా గూడా మీ ప్రిపరేషన్‌లో ఇది 100% యూజ్ అవుతుంది. కేవలం 499కి ప్రైస్ తక్కువుందని క్వాలిటీ లేదనుకోకండి. మీ ప్రిపరేషన్‌లో 100% యూజ్ అవుతుంది. అండ్ సీబీటీ బేస్డ్‌లో మీరు ఎగ్జామినేషన్ రాసి క్విక్‌గా మీ రిజల్ట్ ఏంటనేది చెక్ జేసుకోవచ్చు. ఆన్ ది స్పాట్‌లో మీ ఎగ్జామ్ అయిపోయిన వెంటనే మీ రిజల్ట్ అనేవి చెక్ జేసుకోవచ్చు. మీ ప్రిపరేషన్‌ని అండ్ మీ ఎగ్జామినేషన్ ప్రెజెంటేషన్‌ని గూడా ఈ యొక్క కోర్స్ ద్వారా మీరు ట్రై జేసుకోవచ్చు. సో, ట్రై చేసుకున్న వాళ్ళు ఎవరైతే కోర్స్ పర్చేజ్ చేస్తారో మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి తప్పకుండా. సో, ఇక నీట్ అప్లికేషన్‌లోకెళ్ళిపోదాం. ఈ ఇయర్ అప్లికేషన్ ప్రాసెస్ అనేది కొంచెం చేంజెస్ చేయడం జరిగింది. ఆ చేంజెస్ ఏంటనేది కూడా మాట్లాడుకుందాం. సో, డిస్క్రిప్షన్‌లో మీకు డైరెక్ట్ వెబ్‌సైట్ లింక్ ఇస్తాను. మీకు ఈ విధంగా వెబ్‌సైట్ ఉంటుంది. సో, ఈ వెబ్‌సైట్‌లో మనకు 3 స్టెప్స్ ఉంటాయండి. కానీ మీరు 44 స్టెప్స్ అనేవి మీరు అప్లికేషన్ కోసం చేయాల్సి ఉంటుంది. ఆ 44 స్టెప్స్ ఏంటి కూడా నేను చెప్తాను. సో, మీకు జనరల్‌గా అయితే ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్, అప్లికేషన్ ఫార్మ్ ఫిల్ చేయడం, సబ్మిట్ డాక్యుమెంట్స్ చేయడం అండ్ పేమెంట్ చేయడం. సింపుల్‌గా ఇచ్చేశారు. సో, ఇది మనకు వెబ్‌సైట్ అండి. ఓకేనా? సో, మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ ఉంటుంది. ఎవరైతే మనమందరం న్యూగా రిజిస్ట్రేషన్ చేస్తున్నాం కాబట్టి న్యూ క్యాండిడేట్ రిజిస్టర్ హియర్ అని ఉంటుంది కదా! ఇక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేయగానే డౌన్‌లోడ్ ఇన్ఫర్మేషన్ బులెటిన్ హిందీ, ఇంగ్లీష్ అని ఉంటుంది. డౌన్‌లోడ్ చేయండి. వీలైతే ఒకసారి చదవడానికి ట్రై చేయండి. అండ్ ముందు ఫీజ్ అనేది గుర్తుపెట్టుకోండి. మీ క్యాస్ట్ ఏంటి? ఎవరని. జనరల్ అండ్ ఎన్ఆర్ఐ క్యాండిడేట్స్ రూ. 1,700 పే చేయాలి. జనరల్, ఈడబ్ల్యూఎస్ అండ్ ఓబీసీ నాన్ క్రిమిలేయర్ వాళ్ళు రూ. 1,600 పే చేయాలి. ఎస్సీ, ఎస్టీ, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ థర్డ్ జెండర్ వాళ్ళు రూ. 1,000 అనేది ఆన్‌లైన్‌లో ఫీ పే చేయాలి. ఎందుకంటే ఇది మనకు డైరెక్ట్‌గా లాస్ట్ పేజ్‌లో రిఫ్లెక్ట్ అవుతుంది. ఓకేనా? సో, పైకి స్క్రోల్ చేయండి. పైకి స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ ఐ హావ్ డౌన్‌లోడెడ్ అండ్ డౌన్‌లోడ్ ద ఇన్ఫర్మేషన్ బులెటిన్ అని వస్తుంది. ఇక్కడ టిక్ చేసి క్లిక్ హియర్ టు ప్రొసీడ్ మీద క్లిక్ చేయండి. ఓకేనా? క్లిక్ హియర్ టు ప్రొసీడ్ మీద క్లిక్ చేయగానే డైరెక్ట్‌గా మనకి ఏం చేస్తున్నారంటే ఫ్రెండ్స్, సో, డైరెక్ట్ మనకు ఐడెంటిఫికేషన్ పేజ్ వస్తది. సో, ఈ ఐడెంటిఫికేషన్ పేజ్‌లో ప్రతి ఒక్క స్టూడెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ గూడా మనకు సో, టాప్‌లో ఉన్న ఐ హావ్ ఆధార్ నంబర్ అండ్ విష్ టు క్రియేట్ మై లాగిన్ యూజింగ్ ఆధార్ నంబర్ మీద క్లిక్ చేసుకోండి. ఆధార్ నంబర్ ఉన్న అందరూ గూడా. ఒకవేళ మీ ఆధార్ నంబర్ అనేది లేదు, ఆధార్ నంబర్ ఇయ్యొద్దు అనుకుంటే డిజిలాకర్, డిజిలాకర్ అకౌంట్, అకాడమిక్ బ్యాంక్ క్రెడిట్స్. సో, ఇవన్నీ అవసరం లేదండి మనకు.
ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ అండ్ ఇండియాలో చదువుకున్న ఏ క్యాండిడేట్ కూడా ఇవి అవసరం లేదు. సో, ఎవరైతే ఇండియన్ పాస్‌పోర్ట్ ఉన్నారో ఇండియన్ పాస్‌పోర్ట్ పెట్టుకొని కూడా చేసుకోవచ్చు. అండ్ ఎవరైతే ఎన్ఆర్ఐ క్యాండిడేట్స్ ఉన్నారో ఎన్ఆర్ఐ పాస్‌పోర్ట్ ఏదైతే ఉందో అది టిక్ చేసుకోవాలి. ఖచ్చితంగా టిక్ చేయాలి. ఇక్కడ ఏదో ఒకటి టిక్ చేయండి. సో, తెలుగు క్యాండిడేట్స్ అయితే నేను చెప్తున్నాను ఫస్ట్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ మీకు మొబైల్ నంబర్ వస్తుంది. ఓకేనా? మొబైల్ నంబర్ ఎంటర్ చేయండి. సారీ, మొబైల్ నంబర్ కాదు. ఆధార్ నంబర్ ఎంటర్ చేయండి. ఓకేనా? ఆధార్ నంబర్ ఎంటర్ చేయగానే మీకు ఏదైతే మీ యొక్క రిజిస్టర్ మొబైల్ నంబర్‌తో ఉంటుందో ఆధార్ నంబర్, అక్కడ ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో, మనకు ఆధార్ నంబర్ ఎంటర్ చేసి గెట్ ఓటీపీ మీద క్లిక్ చేయగానే ఫ్రెండ్స్ మనకు వాలిడేట్ ఆధార్ నంబర్ అని వస్తుంది. ప్లీజ్ వాలిడేట్ ద ఓటీపీ విత్ 10 మినిట్స్ ఆఫ్ రిసీవింగ్ ఇట్. ఓకేనా? సో, మీ యొక్క ఓటీపీ ఏదైతే మీ రిజిస్టర్ నంబర్‌కి ఓకేనా? మీ యొక్క ఆధార్ అనేది మొబైల్ నంబర్‌తో ఖచ్చితంగా లింక్ అయ్యి ఉండాలి. ఒకవేళ లింక్ అయ్యి ఉండకపోతే పాన్ కార్డ్ డీటెయిల్స్ ఇచ్చుకోండి. నా ఆధార్ నంబర్ అనేది మొబైల్‌తో లింక్ అయ్యి లేదు అనుకుంటే, సో, పాన్ కార్డ్ డీటెయిల్స్ అయితే ఇవ్వండి. ఖచ్చితంగా మీ యొక్క డీటెయిల్స్ అనేవి లింక్ అయ్యి ఉండాలి. సో, ఫ్రెండ్స్ నేనైతే నా యొక్క పాన్ కార్డ్ డీటెయిల్స్ ఇచ్చాను. మీరు మీ యొక్క ఆధార్ నంబర్ ఇవ్వగానే, మీ మొబైల్ నంబర్‌కి ఓటీపీ రాగానే ఎంటర్ చేయండి. డైరెక్ట్‌గా ఈ విధంగా పేజ్ ఓపెన్ అవుతది. ఈ పేజ్‌లో మనం పర్సనల్ డీటెయిల్స్ అనేవి ఇవ్వాలి. సో, పర్సనల్ డీటెయిల్స్ క్యాండిడేట్స్ నేమ్ ఇవ్వండి. మీ యొక్క ఎస్ఎస్‌సి మెమో అంటే 10థ్ క్లాస్ మెమోలో ఉన్న ఆధారంగా మీ యొక్క క్యాండిడేట్ నేమ్ ఇవ్వండి. నెక్స్ట్ ఫాదర్ నేమ్ ఎలా అయితుందో అలా ఇవ్వండి. మదర్ నేము అండ్ దాంతో పాటు డేట్ ఆఫ్ బర్త్ అండి. డేట్ ఆఫ్ బర్త్ అనేది మీరు ఒకవేళ క్యాండిడేట్ 31/12/2007 కన్నా ముందు పుట్టిన క్యాండిడేట్స్ మాత్రమే ఎలిజిబుల్. ఓకేనా? ఒక్క రోజు లేట్ ఉన్నా గూడా అంటే 1 జనవరి 2028లో పుట్టినా కూడా మీరు ఎగ్జామినేషన్ నీట్ యూజీ 2024 ఎగ్జామినేషన్ రాయడానికి అనర్హులుగా ఇవ్వడం జరుగుతుంది. డేట్ ఆఫ్ బర్త్, జెండర్, నేషనాలిటీ అండ్ ఐడెంటిఫికేషన్ టైప్. సో, ఇక్కడ కూడా ఆధార్ ఇచ్చుకుంటే ఆధార్ ఇచ్చుకోవచ్చు. పాన్ ఇచ్చుకుంటే పాన్ ఇచ్చేయొచ్చు. దాని తర్వాత పర్మనెంట్ అడ్రెస్ అండ్ దాంతో పాటు డైరెక్ట్‌గా టిక్ చేయండి. ఓకేనా? సో, సేమ్ యాజ్ పర్మనెంట్ అడ్రెస్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడున్న డాటా ఇక్కడికి ఆటోమేటిక్‌గా ఫెచ్ అయిపోతది. ఓకేనా? సో, దాని తర్వాత పాస్‌వర్డ్. పాస్‌వర్డ్ అనేది మనం క్రియేట్ చేసుకోవాలండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా పేరు వెంకట్ గదా! సో, నేను క్యాపిటల్ వి, ఎన్, కే, ఏటీ 1, 2, 3 గాని, గాని ఇక్కడ క్యాపిటల్ లెటర్ ఉండాలి, స్మాల్ లెటర్స్ ఉండాలి, నంబర్స్ ఉండాలి, స్పెషల్ క్యారెక్టర్ ఉండాలి. ఇలా ఏదైనా పాస్‌వర్డ్‌ని క్రియేట్ చేసుకోండి. ఓకేనా? సో, పాస్‌వర్డ్, కన్ఫర్మ్ పాస్‌వర్డ్, సెక్యూరిటీ క్వెషన్ ఒకవేళ పాస్‌వర్డ్ గుర్తుండడం కోసం ఏదైనా బర్త్ సిటీ ఇది అందరికి గుర్తుంటది. లేదా ఫస్ట్ స్కూల్ అందరికి గుర్తుంటది. ఇది పెట్టేసుకొని ఇక్కడ క్యాప్చా ఏదైతే ఉందో అంటే సెక్యూరిటీ పిన్ ఏదైతే ఉందో అది ఎంటర్ చేసేసి సబ్మిట్ మీద క్లిక్ చేయండి. ఫ్రెండ్స్ నేను చేసేది కంప్లీట్‌గా మొబైల్‌లో. కానీ మీరు మొబైల్‌లో చేయమని నేను రికమెండ్ చేయను. వీలుంటే మొబైల్‌లో చేయండి. వీలుంటే ల్యాప్‌టాప్‌లో గాని, డెస్క్‌టాప్‌లో గాని చేయండి. ఒకవేళ వీలు లేదు అనుకుంటే మొబైల్‌లో చేసుకోండి. నేను నా డాటా అంతా ఎంటర్ చేసి, సబ్మిట్ చేసి చూపిస్తాను. అండ్ ఒక విషయం అండి. ఇక్కడ మీరు డేట్ ఆఫ్ బర్త్ సెలెక్ట్ చేసేటప్పుడు కూడా 2007 వరకే ఉంది. 2007 దాటలేదు కాబట్టి 2007, 31 అండ్ డిసెంబర్. ఈ లోపు క్యాండిడేట్స్ మాత్రమే. ఈ లోపు వరకు పుట్టిన ఎవ్వరైనా చూజ్ చేసుకోవచ్చు. అండ్ 1928 నుంచి ఎవ్వరైనా 1928 నుంచి 2007 వరకు పుట్టిన ఎవ్వరైనా కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు. అప్పర్ ఏజ్ లిమిట్ అనేది లేదు. ఫ్రెండ్స్ ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఏంటంటే నేషనాలిటీ అనేది చెక్ చేసుకోవాలండి. ఓకేనా? నేషనాలిటీలో మనకేముంటుందంటే ఇండియన్, ఎన్ఆర్ఐ, ఓసీఐ, ఫారెన్ నేషనల్స్ ఉంటుంది. ఓకేనా? సో, మనకు ఇక్కడ ఓసీఐ గాని, ఫారినర్ నేషనల్స్ గాని, సిటిజన్‌షిప్ సర్టిఫికేట్ గాని, పాస్‌పోర్ట్ గాని పెట్టాల్సుంటుంది. ఎన్ఆర్ఐ క్యాండిడేట్స్ అయితే పాస్‌పోర్ట్ అయితే అప్‌లోడ్ చేయాల్సుంటుంది. ఓకేనా? సో, ఇండియన్ క్యాండిడేట్ అయితే ఐడెంటిఫికేషన్ దగ్గర సో, ఏదేని బ్యాంక్ పాస్‌బుక్ గాని, ఎలక్షన్ కార్డ్ గాని, పాన్ కార్డ్ గాని, పాస్‌పోర్ట్ గాని, సో, మనకు ఆధార్ కార్డ్ గాని, లేకపోతే రేషన్ కార్డ్ గాని ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. సో, నేను పాన్ కార్డ్ సెలెక్ట్ చేసుకుంటాను. పాన్ కార్డ్ నంబర్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మీరు ఒకవేళ ఎపిక్ కార్డ్ ఏదైతే మనకు ఎలక్షన్ కార్డ్ ఉందో అది సెలెక్ట్ చేసుకున్నా పర్లేదు. ఆధార్ కార్డ్ అయితే ఇక్కడ ఎనీ అదర్ వాలిడ్ గవర్నమెంట్ ఐడెంటిటీ కార్డ్ అనేది విత్ ఫోటోగ్రాఫ్. సో, ఇది క్లిక్ చేస్తే ఇక్కడ ఆ యొక్క నంబర్ అనేది ఎంటర్ చేయండి. ఇక అడ్రెస్ దగ్గర అండి. సో, అడ్రెస్ ఏదైనా పర్లేదండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు పర్మనెంట్ అడ్రెస్ అనేది ఎక్కడిచ్చినా పర్లేదు. ఎగ్జామినేషన్ సెంటర్ కూడా ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఢిల్లీలో చదువుకున్నారనుకోండి. ఢిల్లీ పెట్టేసేయండి. బెంగుళూరు చదువుకున్నారనుకోండి. బెంగుళూరు పెట్టేసేయండి. మహారాష్ట్ర చదువుకుంటే మహారాష్ట్రలో పెట్టేసేయండి. మీ పర్మనెంట్ అడ్రెస్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అయినప్పటికీ మీరు ఎగ్జామినేషన్ అనేది ఎక్కడ రాసినా కూడా దానికి దీనికి సంబంధం ఉండదు. యాస్ పర్ యువర్ ఎడ్యుకేషన్ ప్రకారం మీరు ఎక్కడ మీకు లోకల్ కావాలో అక్కడ లోకల్ అవుతారు గానీ, ఎగ్జామినేషన్ అనేది ఎక్కడ రాసినా కూడా పర్లేదు.
సో, బేసిక్ డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ఏదైతే ఉందో సేమ్ యాజ్ పర్మనెంట్ అడ్రెస్ మీద క్లిక్ చేయండి. ఓకేనా? అడ్రెస్ మీద క్లిక్ చేసినట్లయితే ఆటోమేటిక్‌గా సో, మీరేదైతే పర్మనెంట్ అడ్రెస్ క్లిక్ చేశారో ఇక్కడ టెంపరరీ అడ్రెస్ కూడా వచ్చేస్తది. దాని తర్వాత పాస్వర్డ్ నేను ఫస్ట్‌లో చెప్పినట్టు క్రియేట్ చేసుకున్న తర్వాత సో, మీరు ఇక్కడ క్యాప్చా అనేది ఎంటర్ చేయండి. క్యాప్చా ఎంటర్ చేసేసి సబ్మిట్ మీద క్లిక్ చేయండి. సో, సబ్మిట్ మీద క్లిక్ చేయగానే ట్యాబ్‌లో మీ డాటా మొత్తం ఉంటదండి. ఒక్కసారి రీవెరిఫికేషన్ చేసుకోండి. ఓకేనా? రీవెరిఫికేషన్ చేసుకొని డాటా అంతా ఓకే అయిన తర్వాత ఇక్కడ టిక్ చేయాలండి. ఓకేనా? నేమ్ ఓకే. ఫాదర్ నేమ్ ఓకే. ఎందుకంటే ప్రివ్యూ అనమాట. చెక్ చేసుకోండి. మదర్ నేమ్ ఓకే. డేట్ ఆఫ్ బర్త్ ఓకే. జెండర్ ఓకే. ఈమెయిల్ ఐడీ ఓకే. మొబైల్ నంబర్ ఓకే. అడ్రెస్ ఓకే. ఇవన్నీ టిక్ చేయాలి. ఇవన్నీ టిక్ చేయకపోతే మీకు అప్లికేషన్ సక్సెస్ అవ్వదు. సో, ఇవన్నీ టిక్ చేసిన తర్వాత ఐ అగ్రీ మీద క్లిక్ చేయండి. దానికన్నా ముందు టాప్‌లో చెప్తున్నా కదా! ఇక్కడ మీ డాటా ఉంటది. ఓకేనా? సో, ఆ డాటాని మొత్తం రీవెరిఫికేషన్ చేసుకోండి. ఒకటికి 2 సార్లు చూసుకోండి. చూసుకున్న తర్వాతనే ఇప్పుడు నేను చెప్పినయన్ని టిక్ చేసి మీరు సబ్మిట్ అండ్ సెండ్ విత్ ఓటీపీ మీద క్లిక్ చేయండి. లేదు అంటే ఎడిట్ రిజిస్ట్రేషన్ ఫామ్‌లోకెళ్ళండి. ఎడిట్ రిజిస్ట్రేషన్ ఫామ్‌లోకెళ్ళి ఏ డాటా అయితే తప్పుగా ఎంటర్ చేశారో ఆ డాటాని కరెక్ట్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. సో, నా డాటా కరెక్ట్‌గా ఉంది కాబట్టి నేను సబ్మిట్ అండ్ సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేస్తున్నా. క్లిక్ చేయగానే డూ యూ వాంట్ టు సబ్మిట్ రిజిస్ట్రేషన్ ఫార్మ్ అండ్ గెట్ ఓటీపీ వస్తుంది. యెస్ మీద క్లిక్ చేయండి. ఓకేనా? సో, గెట్ ఓటీపీ మీద క్లిక్ చేయగానే ఈ విధంగా ఈమెయిల్‌కి ఓటీపీ వస్తది. సో, మీ మెయిల్ ఓపెన్ చేయండి. మెయిల్ ఓపెన్ చేయగానే ఈ విధంగా ఓటీపీ వస్తది నీట్ యూజీ నుంచి. సో, ఈ ఓటీపీ ఏదైతే ఉందో ఇప్పుడు నేను చూపించిన పేజ్‌లో ఎంటర్ చేయండి. 2957 ఎంటర్ చేసిన తర్వాత ఏదైతే సెక్యూరిటీ పిన్ ఉందో సో, సెక్యూరిటీ పిన్ కూడా ఎంటర్ చేసి వెరిఫై మీద క్లిక్ చేయండి. ఒకవేళ ఓటీపీ అనేది రాకపోతే సో, ఇక్కడ రీసెండ్ ఓటీపీ ఉంది కదా! దీని మీద క్లిక్ చేయండి. ఓటీపీ వస్తే డైరెక్ట్‌గా ఎంటర్ చేయడం అనేది వెరిఫై మీద ఎంటర్ చేసినట్లయితే ఆటోమేటిక్‌గా వెరిఫై అయిపోతుంది. సో, వెరిఫై అయిన వెంటనే యువర్ అకౌంట్ హ్యాస్ బీన్ వెరిఫైడ్. యువర్ అప్లికేషన్ నంబర్ హ్యాస్ బీన్ సెండ్ టు యువర్ ఈమెయిల్ అడ్రస్ అని వస్తుంది. సో, అప్పుడు ఏదైతే ఇంతకుముందు ఈమెయిల్ అడ్రస్ ఇచ్చారో ఆ ఈమెయిల్ అడ్రస్ ఓపెన్ చేయగానే మీకు మీ యొక్క అప్లికేషన్ నెంబర్ ఉంటుంది. సో, ఫ్రెండ్స్ అప్లికేషన్ చేసేటప్పుడు జాగ్రత్తగా చేయాల్సినవి ఏంటంటే మీ మొబైల్ నెంబరు అండ్ ఈమెయిల్ అడ్రస్ అనేవి కరెక్ట్‌గా ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు రాంగ్‌గా ఇచ్చినట్లయితే ఓటీపీస్ అనేవి రావు. సో, ఏదైతే ఈమెయిల్ అడ్రస్ ఇస్తున్నారో ఏదైనా బుక్‌లో నోట్ చేసుకొని పెట్టుకోండి. సో, ఓకే మీద క్లిక్ చేయగానే మనం డైరెక్ట్‌గా అప్లికేషన్ పేజ్‌లోకి వచ్చేసాం. సో, ఇక్కడ మనకు అప్లికేషన్ చేయడానికి లాగిన్ అవ్వాలి. లాగిన్ అవ్వడం కోసం అప్లికేషన్ నెంబర్‌తో అవ్వచ్చు, ఆధార్ నెంబర్స్‌తో అవ్వచ్చు, ఏబీసీ ఐడీ గానీ, డిజిలాకర్ ఐడీ అని. ఇవి ఎందుకు ఇచ్చారు అంటే మనం స్టార్టింగ్‌లో ఇచ్చాం కదా! ఆ స్టార్టింగ్‌లో ఇచ్చిన దాని ప్రకారం వీటితో దేనితోనే లాగిన్ అవ్వచ్చు. సో, నేను పాన్ కార్డుతో ఇచ్చాను కాబట్టి నేను అప్లికేషన్ నెంబర్‌తోని లాగిన్ అవుతాను. సో, నా అప్లికేషన్ నెంబర్ అనేది నా మెయిల్ ఐడీకి వచ్చింది. నేను పాస్వర్డ్ అనేది నేను క్రియేట్ చేసుకున్నాను. సో, సెక్యూరిటీ పిన్ అనేది ఆటోమేటిక్‌గా ఇక్కడ ఉంది కదా! ఇది ఇచ్చేసి లాగిన్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. లాగిన్ మీద క్లిక్ చేస్తే యాక్చువల్ అప్లికేషన్ ఫామ్ అనేది ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. మెయిల్‌కు ఈ విధంగా అప్లికేషన్ ఫామ్ వస్తది. ఇక్కడ అప్లికేషన్ నెంబర్ ఉంటది టాప్‌లో. సో, ఇక్కడ అప్లికేషన్ నెంబర్ ఉంటుంది. ఇక్కడ మీరు అప్లికేషన్ ఎన్రోల్మెంట్ అనేది కంప్లీట్ అయింది. అప్లికేషన్ ఫామ్ అనేది అప్లోడ్ డాక్యుమెంట్స్ అనేది ఇన్‌కంప్లీట్ ఉంది. సబ్మిట్ డాక్యుమెంట్స్ అనేది ఇన్‌కంప్లీట్ ఉంది. అంటే నేను స్టెప్ 1 కంప్లీట్ చేశాను. ఇంకా 2 స్టెప్స్ బ్యాలెన్స్ ఉన్నాయి కాబట్టి ఈ అప్లికేషన్ నంబర్‌ని కాపీ చేసేసుకొని ఓకే. అప్లికేషన్ నెంబర్‌ని కాపీ చేసేసుకొని పాస్వర్డ్ నేను క్రియేట్ చేసుకున్న పాస్వర్డ్‌ని ఎంటర్ చేసి అండ్ క్యాప్చా ఎంటర్ చేసి లాగిన్ మీద క్లిక్ చేస్తే మనకు అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. ఫ్రెండ్స్ మనకు లాగిన్ అవ్వగానే అప్లికేషన్ పేజ్ అనేది ఈ విధంగా ఉంటుందండి. ఇప్పుడు మనకు యాక్చువల్ అప్లికేషన్ ఫామ్ అనేది ఉంటుంది. సో, ఇక్కడ మీరు ఒక్కొక్క స్టేజ్‌ని కంప్లీట్ చేస్తా ఉంటే ఇక్కడ టిక్ మార్క్ పడుతుంది. ఓకేనా? రిజిస్ట్రేషన్ అది కంప్లీట్ అయిపోయింది. అప్లికేషన్ ఫామ్ అలానే ఉంది. ఓకేనా? ఫీ పేమెంట్ కూడా అలానే ఉంది. కానీ మనం ఇక్కడ కాదు క్లిక్ చేయాల్సింది. ఇక్కడ లెఫ్ట్ సైడ్‌లో చూడండి. లెఫ్ట్ సైడ్‌లో చూస్తే అప్లికేషన్ అని ఉందా? ఈ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేయాలి. దీనికన్నా ముందు మనం మొబైల్ వెరిఫికేషన్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. మొబైల్ వెరిఫికేషన్ కోసం మొబైల్ వెరిఫికేషన్ మీద క్లిక్ చేసుకోవచ్చు. అప్లికేషన్ అయిన తర్వాతనైనా క్లిక్ చేసుకోవచ్చు. ఒకవేళ నేను ఇప్పుడు అప్లికేషన్ చేయాలంటే ఇక్కడ లాగౌట్ ఉంది కదా! లాగౌట్ మీద కూడా క్లిక్ చేసుకోవచ్చు. మనకు వెబ్సైట్‌ని కంప్లీట్‌గా మార్చేశారు. చాలా బాగుంది ఇంతకుముందు కన్నా వెబ్సైట్. సో, నేను అప్లికేషన్ మీద క్లిక్ చేశాను. అప్లికేషన్ మీద క్లిక్ చేస్తే ఆల్మోస్ట్ నాకు కాంటాక్ట్ డీటెయిల్స్, పర్సనల్ డీటెయిల్స్, పర్సన్ విత్ బెంచ్ డిజబిలిటీ, ఎగ్జామినేషన్ డీటెయిల్స్, క్వాలిఫికేషన్ డీటెయిల్స్, అడిషనల్ డీటెయిల్స్, అప్లోడ్ డాక్యుమెంట్ అండ్ ఫైనల్ సబ్మిట్ ఇవన్నీ కూడా అడుగుతుంది. సో, ఇప్పుడు నేను ఇక్కడ క్లిక్ చేయడం కాదు. ఒక్కొక్కటి కూడా లెఫ్ట్ సైడ్‌లో క్లిక్ చేయాలి. సో, లెఫ్ట్ సైడ్‌లో క్లిక్ చేస్తే కాంటాక్ట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేయండి ఫస్ట్. ఓకేనా? కాంటాక్ట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేయండి. సో, కాంటాక్ట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ మీకు
ఎమర్జెన్సీ మొబైల్ నంబర్ అండ్ ఎమర్జెన్సీ ఈమెయిల్ ఐడి ఖచ్చితంగా ఇవ్వాలండి. ఓకేనా? ఎమర్జెన్సీ మొబైల్ నంబర్, ఎమర్జెన్సీ ఈమెయిల్ ఐడి. ఓకేనా? సో నేను నా యొక్క ఆఫీస్ నెంబర్ ఇస్తున్నాను, 7893947288 నెంబరు. ఎవరైనా విజన్ అప్డేట్ మెంటర్షిప్లో జాయిన్ అవ్వాలి, సో మీ కౌన్సిలింగ్ అయిపోయేంత వరకు, అంటే మీరు కాలేజ్లో జాయిన్ అయ్యేంత వరకు మీకు విజన్ అప్డేట్ నుంచి సపోర్ట్ కావాలంటే ఈ నెంబర్ని వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి. సో ఎవరైతే మా టీం ఉన్నారో మీకు ప్రాసెస్ చెప్తారో ఆ ప్రాసెస్ ప్రకారం పేమెంట్ చేసి నా పర్సనల్ నెంబర్ తీసుకోండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా నేను క్లారిఫై చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం ఒక చిన్న తప్పు చేసి నీట్ అప్లికేషన్లో తప్పు చేసి లైఫ్ లాంగ్ బాధపడడం కన్నా ఒక పర్ఫెక్ట్ మెంటర్ని అయితే చూస్ చేసుకోండి. సో దట్ ఆ పర్ఫెక్ట్ మెంటర్ మీ కౌన్సిలింగ్ అయిపోయేంత వరకు మిమ్మల్ని గైడ్ చేస్తాడు ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్లో. సో దీనికోసం బయట మీకు మార్కెట్లో 40,000 50,000 తీసుకుంటారు. అంత అమౌంట్ మీరు పే చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ నామినల్ అమౌంట్ ఎవరైతే మీకోసం టైం డెడికేట్ చేస్తున్నారో దాని ప్రకారం మేము విజన్ అప్డేట్లో మెంటర్షిప్ ప్రాసెస్ని అయితే డిజైన్ చేశాము. ఈ నెంబర్ని వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి. మా టీం మీకు చెప్తారు డీటెయిల్స్. అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా పేమెంట్ చేసి మెంటర్షిప్లో జాయిన్ అయ్యి నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. ఎవరైతే మెంటర్షిప్లో జాయిన్ అవుతారో స్మార్ట్ కౌన్సిలింగ్ వెబ్సైట్ visionupdate.in అనే వెబ్సైట్ లింక్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది, యాక్సెస్. అక్కడ మీకు కౌన్సిలింగ్ సంబంధించిన ఎవ్రీ స్టెప్, ఓకేనా, ప్రతిది కట్ ఆఫ్స్ ఎవ్రీథింగ్ ఉంటుంది. అది మీకు ఒక ఫ్రెండ్ లాగా యూజ్ అవుతుంది 100%. ఓకేనా? ఇంట్రెస్ట్ ఉంటే మెసేజ్ చేయండి వాట్సాప్లో. సో ఎమర్జెన్సీ డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత పైకి స్క్రోల్ చేయండి. పైకి స్క్రోల్ చేస్తే మళ్ళీ క్యాప్చా వస్తుంది. సో క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ఐ అగ్రీ మీద క్లిక్ చేసి బాటంలోకి వచ్చినట్లయితే సేవ్ అండ్ నెక్స్ట్ ఉంటుంది. సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేసినట్లయితే కాంటాక్ట్ డీటెయిల్స్ సేవ్డ్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. అప్పుడు ఈ ఓకే మీద క్లిక్ చేసినట్లయితే మనం నెక్స్ట్ పేజ్లోకి వెళ్తాం. సో చూడండి, డైరెక్ట్గా మనం ఎక్కడికి వచ్చేసామంటే పర్సనల్ డీటెయిల్స్లోకి వచ్చాము. పర్సనల్ డీటెయిల్స్ అనేది ఒకసారి వెరిఫై చేసుకోండి. మనం రిజిస్ట్రేషన్ ప్రాసెస్లో ఏవైతే డీటెయిల్స్ ఇచ్చామో ఆ డీటెయిల్స్ ఉన్నాయా లేదా క్రాస్ చెక్ చేసుకోండి. నా డీటెయిల్స్ అన్ని కరెక్ట్గానే ఉన్నాయి. ఇప్పుడు స్టేట్ ఆర్ యూటీ ఫ్రమ్ వేర్ 10th క్లాస్ పాస్డ్ ఆర్ అపియరింగ్. ఈ సంవత్సరం రాస్తున్న వాళ్ళు కానీ లేకపోతే ఆల్రెడీ పాస్ అయిన వాళ్ళు కానీ మీరు ఏ స్టేట్ నుంచి ఇంటర్మీడియట్ని కంప్లీట్ చేస్తున్నారో ఇక్కడ మెన్షన్ చేయాలి. అండ్ ఇక్కడ చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అండి, ఇది ఏంటంటే కేటగిరీ. ఈ కేటగిరీలో మనకు 5 టైప్స్ ఉంటాయండి. 5 టైప్స్ ఏంటంటే జనరల్ ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ. ఓకేనా? అయితే కొంతమంది స్టూడెంట్స్ ఏంటంటే మనకు స్టేట్ గవర్నమెంట్లో బీసీఏ కానీ, బీసీబీ కానీ, బీసీడీ కానీ, బీసీఈలు కానీ ఉంటారు. కానీ సెంట్రల్లోకి వచ్చేసరికి వాళ్ళకి జనరల్లో ఉంటారండి. ఓకేనా? కాబట్టి చాలా జాగ్రత్తగా పెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను బీసీడీ మున్నూరు కాపు, కాబట్టి నేను ఓబీసీ నాన్ క్రిమి లేయర్ కిందికి వస్తాను. కాబట్టి నేను ఇక్కడ ఇది టిక్ చేసుకోవాలి. ఇప్పుడు బీసీలో కొంతమంది షేక్స్ ఉంటారు, వాళ్ళు బీసీఈ స్టేట్లో వస్తారు కానీ సెంట్రల్లోకి వచ్చేవారికి జనరల్లోకి వస్తారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కొన్ని క్యాస్ట్ల వాళ్ళు స్టేట్లో బీసీడీ ఉంటుంది కానీ సెంట్రల్లోకి వచ్చేసరికి వాళ్ళు జనరల్లోకి వెళ్ళిపోతారు. కాబట్టి ఎవరైతే బీసీ క్యాస్ట్, బీసీఈ, బీసీడీ ముఖ్యంగా వీళ్ళు మాత్రమే, మిగతా వాళ్ళు బీసీఏలు, బీలు, సీలు, డీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఓబీసీ నాన్ క్రిమిలేయర్ పెట్టుకోవచ్చు. ఓకేనా? జనరల్ క్యాండిడేట్స్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఈడబ్ల్యూఎస్ పెట్టుకోవచ్చు, ఈడబ్ల్యూఎస్ లేకపోతే జనరల్ పెట్టచ్చు. అండ్ అదర్ దాన్ ఓబీసీ, ఎన్సీఎల్ వాళ్ళందరూ కూడా జనరల్ అనేది మెన్షన్ చేసుకోవాల్సి ఉంటుంది. వన్స్ మీరు క్యాస్ట్ పెడితే మార్చుకోవడానికి లేదు. అండ్ దీని ప్రకారం మనకు కౌన్సిలింగ్లో ఏమైనా ఇంపాక్ట్ ఉంటుందా అంటే కౌన్సిలింగ్లో ఏం ఇంపాక్ట్ ఉండదు. కాకపోతే ఏఐక్యూకి అప్లికేషన్ చేసేటప్పుడు మళ్ళీ మార్చుకోవడానికి ఉండదు. సో ఒకవేళ మీరు నేషనల్లో జనరల్లోకి వస్తే జనరల్ పెట్టేసేయండి, స్టేట్లో మేము బీసీ కదా అని ఓబీసీ పెట్టాల్సిన అవసరం లేదు. ఓకేనా? ఒకవేళ మీరు ఓబీసీ వద్దు ఏదొద్దు నాకు జనరల్ డైరెక్ట్ పెట్టుకుంటా అంటే పెట్టుకోవచ్చు. ఓకేనా? ఇంకా డైరెక్ట్ ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే వాళ్ళ యొక్క క్యాస్ట్ అనేది పెట్టుకోవచ్చు. సో కాబట్టి ఇప్పుడు నేను ఓబీసీ నాన్ క్రిమిలేయర్ కాబట్టి ఓబీసీ నాన్ క్రిమిలేయర్ పెడుతున్నాను. ఆర్ యూ డయాబెటిక్? నో. అండ్ ప్లేస్ ఆఫ్ రెసిడెన్స్ ఎక్కడ ఉంటారు, రూరల్ ఏరియానా అర్బన్ ఏరియానా? నేను రూరల్ ఏరియా కాబట్టి రూరల్ పెడుతున్నాను, మీరు అర్బన్ అయితే అర్బన్ పెట్టండి. యాన్యువల్ ఫ్యామిలీ ఇన్కమ్, సో మాది 1,00,000 నుంచి 2,00,000 మధ్యలో ఉండొచ్చు, పెట్టేశాను. బిలాంగ్స్ టు మైనారిటీ, ఒకవేళ మీరు మైనారిటీ అయితే ఎస్ అని పెట్టండి, నాన్ మైనారిటీ అయితే నో పెట్టేసేయండి. అండ్ మోడ్ ఆఫ్ ప్రిపరేషన్, ఎలా ప్రిపేర్ అవుతున్నారు? సో సెల్ఫ్ స్టడీ అయితే సెల్ఫ్ స్టడీ, కరస్పాండెన్స్ స్టడీ అయితే కరస్పాండెన్స్ స్టడీ. కంట్రీ ఆఫ్ రెసిడెన్స్, ఏ కంట్రీ? మనం అందరం ఇండియన్స్ కాబట్టి ఇండియానే ఖచ్చితంగా పెట్టుకోవాలి. సో ఇండియాను సెర్చ్ చేసి వెతికి మరి ఇండియా పెట్టేసుకోండి. ఓకేనా? సో దాంతోపాటు డూ యూ ఇంటెండ్ టు వేర్ కస్టమరీ డ్రెస్ కంట్రీ టు ద డ్రెస్ కోడ్ వైల్ అపియరింగ్. సో ఈ ఆప్షన్ ఏదైతే ఉందో ఈ ఆప్షన్ డైరెక్ట్గా నో పెట్టేసేయండి, ఎస్ పెట్టకండి. దాని తర్వాత క్యాప్చా ఎంటర్ చేసేసి ఇక్కడ ఐ అగ్రీ మీద క్లిక్ చేసిన తర్వాత సో మీరు డైరెక్ట్ సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి.
సో దట్ మీకు ఈ పేజ్ కూడా సేవ్ అయిపోతుంది. సో పర్సనల్ డీటెయిల్స్ సేవ్డ్ సక్సెస్ఫుల్ వస్తుంది. ఓకే మీద క్లిక్ చేస్తే నెక్స్ట్ పేజ్లోకి వెళ్తుంది. సో నెక్స్ట్ పేజ్ ఏంటంటే పీడబ్ల్యూడి అంటే పిహెచ్సి. ఆర్ యూ పిహెచ్సి క్యాండిడేట్, ఎస్ఆర్ నో. సో నో మీద క్లిక్ చేసేయండి. నో మీద క్లిక్ చేసేసి డైరెక్ట్గా మళ్ళీ క్యాప్చా ఎంటర్ చేయండి. ఓకేనా. సో సింపుల్గా అవుతుంది. స్టెప్స్ అనేది ఇప్పటి నుంచి మనకు సింపుల్గా అయిపోతాయి. ఓకేనా, చాలా ఈజీగా అయిపోతాయి. సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. సో సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేస్తే పీడబ్ల్యూడి డేటా సక్సెస్ఫుల్ అని వస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ మీరు ఎగ్జామినేషన్ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఓకేనా. క్వశ్చన్ పేపర్ మీడియం. సో క్వశ్చన్ పేపర్ మీడియంకి వస్తే ఇంగ్లీషా, హిందీనా, ఉర్దూనా, తెలుగునా, సో ఏదైతే అది పెట్టేసుకోండి. అండ్ ఎగ్జామినేషన్ స్టేట్ ఫస్ట్ చాయిస్. ఓకే, నేను తెలంగాణ పెడుతున్నాను. సో సిటీస్ వచ్చేసరికి నాకు సిటీస్ వరంగల్ ఫస్ట్ పెడుతున్నాను. సో నెక్స్ట్ తెలంగాణ. సో నెక్స్ట్ వచ్చేసరికి హైదరాబాద్ పెడుతున్నాను. ఓకేనా. సో రంగారెడ్డి కానీ హైదరాబాద్ కానీ సెలెక్ట్ చేసుకుందాం. ఓకేనా. సో థర్డ్ వచ్చేసరికి ఇక్కడ అగ్రికల్చరా, హార్టికల్చరా, నేషన్ సెంటర్స్ మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ ఫాదర్ ఆర్ అండ్ గార్డియన్ యొక్క ఆక్యుపేషన్ అడుగుతున్నారు. సో ఇక్కడ మీకు అగ్రికల్చరా, లేకపోతే హార్టికల్చరా, బిజినెస్సా, ఏంటి, గవర్నమెంట్ సర్వీసా, నాట్ అప్లికేబులా, ప్రైవేట్ సెక్టరా, సెల్ఫ్ ఎంప్లాయా అనేది పెట్టుకోండి. సో అగ్రికల్చర్ అయితే అగ్రికల్చర్ మెన్షన్ చేయండి. సో చదువుకున్నారా లేదా, ఇల్లిటరేటా, లేకపోతే మెట్రికులేషన్ చేసుకున్నారా, లేకపోతే ఏంటి అదర్ డీటెయిల్స్. సో ఇల్లిటరేట్ అయితే ఇల్లిటరేట్, మెట్రికులేట్ అయితే మెట్రికులేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ అయితే పోస్ట్ గ్రాడ్యుయేట్, అదర్స్ అయితే అదర్స్ మెన్షన్ చేయండి. దాంతోపాటు మదర్ యొక్క డీటెయిల్స్, అగ్రికల్చర్ అయితే అగ్రికల్చర్. ఓకేనా. అదర్స్ అయితే అదర్స్ మెన్షన్ చేయండి. నెక్స్ట్ వచ్చేసరికి క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత ఐ అగ్రీ మీద క్లిక్ చేసి సేమ్ టు సేమ్ సేవ్ డాటా అండ్ క్యాప్చా, సేవ్ డాటా అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ఈ డేటా కూడా సేవ్ అయిపోతుంది. ఫ్రెండ్స్, ఎగ్జామినేషన్ డేటా కూడా మనకు సక్సెస్ అయిపోయింది. సో నెక్స్ట్ వచ్చేసరికి 10th క్లాస్ అండ్ ఇంటర్మీడియట్ అండ్ 12th. ఓకేనా. సో ఇక్కడ ఒక డౌట్ ఉంటుంది. ఏం డౌట్ అంటే 12th క్లాస్కి సంబంధించి అండ్ 11th క్లాస్కి సంబంధించి డీటెయిల్స్ అనేవి ఎలా ఫిల్ చేయాలి, మార్క్స్ అండ్ స్కోర్కి సంబంధించి. ఒకటి గుర్తుపెట్టుకోండి, బైపీసీ స్టూడెంట్స్కి అందరికీ కూడా మీకు 300 ఫస్ట్ ఇయర్లో అండ్ 300 సెకండ్ ఇయర్లో. ఓకేనా. ఇంక్లూడింగ్ ప్రాక్టికల్ మార్క్స్ ఉంటాయండి. ఓకేనా. లాంగ్వేజ్లో ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, సాంస్క్రిట్ 1, సాంస్క్రిట్ 2, ఇంగ్లీష్ 1, ఇంగ్లీష్ 2. సో ఈ 400 మార్క్స్ అనేది లెస్ చేస్తే మనకు టోటల్ 600 మార్క్సే ఉంటాయి. ఈ 600 మార్క్స్లో మనకు వచ్చేసరికి సో సెకండ్ ఇయర్లో 120 మార్క్స్ మనకు ప్రాక్టికల్ అని ఉంటుంది, ఎక్స్ట్రాగా ఉంటుంది కాబట్టి. సో 600లో ఓకేనా, 600లో 120 + 300 అంటే 420 మార్క్స్ తీసేస్తే మీకు ఎన్ని వచ్చినాయి అంటే ఫస్ట్ ఇయర్లో ఫిజిక్స్లో ఎన్ని వచ్చినాయి, కెమిస్ట్రీలో ఎన్ని వచ్చినాయి, అండ్ బాటనీ, జువాలజీ ఎన్ని వచ్చినాయి, వీటిని కలిపి మాత్రమే మనకు టోటల్ మార్క్స్ కన్సిడర్ చేసుకోండి. అదేవిధంగా 12th వచ్చేసరికి అదే ఫిజిక్స్ 2, కెమిస్ట్రీ 2, బాటనీ 2, జువాలజీ 2, వీటిలో వచ్చిన మార్కుల ఆధారంగా కన్సిడర్ చేసుకోండి. ప్లస్ 120 మార్క్స్ ఏవైతే ఉన్నాయో ప్రాక్టికల్ని కన్సిడర్ చేసుకోండి. అది ఇంటర్మీడియట్ అయిపోయిన వాళ్ళు మాత్రమే. అప్ ఇయర్ అవుతున్న వాళ్ళకి ఇక్కడ పాస్ చూపిస్తుంది, దాన్ని బట్టి మనం మూవ్ అవుదాం. సో ఇప్పుడు 10th వరకు వస్తే పాస్డా కాదా, ఓకే, ఇయర్ ఆఫ్ పాసింగ్ ఎప్పుడు, అండ్ 10th ఈక్వలెంట్, ఏ స్కూలు, ఓకేనా, అండ్ టైప్ ఆఫ్ స్కూల్ ఏంటి, అండ్ క్వాలిఫికేషన్ స్టేట్ ఏంటి, అండ్ అందులో కూడా క్వాలిఫికేషన్ ఎగ్జామినేషన్ డిస్ట్రిక్ట్ ఏంటి, ఆ బోర్డు ఏంటి, ఓకేనా, అండ్ ఒకవేళ స్కూల్ నేమ్ అడ్రస్ ఏంటి, పిన్ కోడ్ ఏంటి, 10th క్లాస్ రూల్ నెంబర్. ఓకేనా. మెమోలో ఇక్కడ రూల్ నెంబర్ ఉంటుంది, ఆ రూల్ నెంబర్ ఎంటర్ చేయండి. రిజల్ట్ ఏంటిది అనేది మెన్షన్ చేయండి. దాంతోపాటు 12th సంబంధించిన డీటెయిల్స్ కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో తెలంగాణ వాళ్ళైతే తెలంగాణ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్, ఆంధ్రప్రదేశ్ వాళ్ళైతే ఆంధ్రప్రదేశ్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ 10th క్లాస్కి సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా. ఇక్కడ పర్సంటేజ్ అయితే పర్సంటేజ్ సెలెక్ట్ చేసుకోండి, గ్రేడ్ పే అయితే గ్రేడ్ పే సెలెక్ట్ చేసుకోండి. సో టోటల్ మార్క్స్ ఎన్ని, మీకు వచ్చిన మార్క్స్ ఎన్ని ఎంటర్ చేసేయండి. మీకు సిజిపిఏ అయితే సిజిపిఏ సెలెక్ట్ చేసుకొని టోటల్ సిజిపిఏ ఎంత, వచ్చిన సిజిపిఏ ఎంత పెట్టేసేయండి. ఆటోమేటిక్గా మార్క్స్ ఎంటర్ చేయగానే మీ యొక్క డేటా అనేది వచ్చేస్తుంది. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనకు 12th క్లాస్ సంబంధించి పాస్ అయ్యారా, ఆల్మోస్ట్ మనం అందరం పాస్ అవుతాం కాబట్టి పాస్ పెట్టేసేయండి. ఏ ఇయర్లో పాస్ అయ్యారు, ఎక్కడ పాస్ అయ్యారు, ఎలా పాస్ అయ్యారు, ఏ కాలేజ్లో పాస్ అయ్యారు, కాలేజ్ కోడ్ ఏంటి, అండ్ రిజల్ట్ మోడ్ ఏంటి, ఇవన్నీ సెలెక్ట్ చేసుకుంటూ వచ్చేసేయండి. ఫ్రెండ్స్, ఇక్కడ 10th క్లాస్కి అయితేనేమో సెకండరీ ఎడ్యుకేషన్, ఓకేనా, మనకు ఇంటర్మీడియట్కి అయితేనేమో తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్, ఓకేనా, ఇది మెన్షన్ చేయాలి. ఓకేనా. అదేవిధంగా కాలేజ్ పేరేంటి, పిన్ కోడ్ ఏంటి. సో ఇక్కడ టోటల్ మార్క్స్ వస్తాయండి. టోటల్ మార్క్స్ ఏదో ఒకటి కొట్టండి, ఏం కాదు. ఓకేనా. 440 మార్కులు కొట్టినా పర్లేదు, 500 మార్కులు కొట్టినా పర్లేదు. అసలు దీంతో పెద్ద ఇష్యూనే కాదు. దీని గురించి మీరు పెద్దగా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అందుకే ఈ టాపిక్ కన్నా ముందే మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను.
అంటే ఎందుకు అడుగుతారంటే మినిమమ్ స్టాండర్డ్ ఉంటుందండి. ఇన్ని మార్కులు వస్తేనే నీట్‌కి ఎలిజిబిలిటీ అని 50% ఆఫ్ ద మార్క్స్ వస్తేనే నీట్‌గా రాయడానికి ఎలిజిబిలిటీ ఉంటుందని ఒకటి ఉంటుంది కాబట్టి పర్సెంటేజ్ అడుగుతారు కానీ అంతకు మించి ఏమీ లేదు. ఇక్కడ మనకు డాటా ఏంటంటే ఇంటర్మీడియట్ స్టేట్ బోర్డుకి ఒక రకంగా ఉంటుంది, ఐసీఎస్ఎస్ వాళ్ళకి ఒక రకంగా ఉంటుంది, సిబిఎస్ఈ వాళ్ళకి ఒక రకంగా ఉంటుంది. మీకు టోటల్ మార్క్స్ ఎన్ని ఉంటే అన్ని కొట్టేసేయండి, పెద్ద ప్రాబ్లం ఏం కాదు. 12th క్లాస్కి వచ్చేసరికి అప్ ఇయరింగ్ ఓకేనా. ఈ ఇయర్లో రాస్తున్న వాళ్ళైతే అప్ ఇయరింగ్ పెట్టుకోండి, పాస్ అయిన వాళ్ళైతే పాస్ పెట్టుకోండి. ఇక్కడ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్కి సంబంధించి కోడ్స్ అడుగుతూ ఉంటాయండి ఓకేనా. ఈ కోడ్స్ విషయంలో ఒకటే పాయింట్ గుర్తుపెట్టుకోండి, అపియర్ అవుతున్నాము, ఫ్రెష్గా అపియర్ అవుతున్నామంటే 01 పెట్టేసేయండి డైరెక్ట్గా ఓకేనా. పాస్ అయిన క్యాండిడేట్స్ ఆల్రెడీ మేము పాస్ అయ్యాము మేము డ్రాప్ క్యాండిడేట్స్ అంటే ఇక్కడ డైరెక్ట్ కోడ్ 3 సెలెక్ట్ చేసేసుకోండి. ఇంకా వేరే దాని గురించి ఆలోచించకండి. మేము బీఎస్సీలు చదివాము, డిగ్రీ చదువుతున్నాం, అవన్నీ మీకు అవసరం లేదు. అసలు దీనివల్ల పెద్ద యూజ్ కూడా లేదు. దీని గురించి మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఎవరైతే అపియర్ క్యాండిడేట్స్ ఉన్నారో 01 పెట్టేసేయండి. ఆల్రెడీ పాస్ అయ్యి డ్రాప్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో 03 పెట్టేసేయండి. ఇవి రెండు మాత్రమే గుర్తుపెట్టుకోండి, మిగతా అన్నింటినీ మర్చిపోయండి. దానివల్ల పెద్ద యూజ్ కూడా ఏం లేదు. ఇక్కడ ఇంటర్మీడియట్ దగ్గర మీరు ఎంటర్ చేయాల్సిన డీటెయిల్స్ మాత్రమే చూసుకోండి ఓకేనా. 600 మార్క్స్కి సెకండ్ ఇయర్లో వేసేసేయండి ఓకేనా. సో ఇంగ్లీష్ అంటే ఇంగ్లీష్లో పెట్టేసేయండి. సో ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఇంగ్లీష్ కలిపి మనకు 200 మార్క్స్కి ఉంటుందండి ఓకేనా. 200 మార్క్స్ ఓకేనా. కెమిస్ట్రీ 60 60 + 30 ఓకేనా. 60 + 30 120 + 30 150 మార్క్స్ ఓకేనా. టోటల్ మార్క్స్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కలిపి ప్లస్ ప్రాక్టికల్ ఆల్రెడీ అయిపోయిన వాళ్ళకి మాత్రమే ఇది ఓకేనా. ఫిజిక్స్ కూడా మనకు 150 మార్క్స్, కెమిస్ట్రీ మనకు 300 మార్క్స్, బయాలజీకి సంబంధించి మనకు 300 మార్క్స్ ఉంటుంది. సో కాబట్టి ఇక్కడ మీకు ఎన్ని మార్కులు వచ్చినాయో మెన్షన్ చేయండి. ఒకవేళ ఎంపీసీ వాళ్ళు ఎవరైనా అప్లికేషన్ చేస్తే బయోటెక్నాలజీ అనేది మన అంత సబ్జెక్ట్గా చదివి ఉండాలి కాబట్టి వాళ్ళు ఈ డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో దట్ మీకు ఇంగ్లీష్లో ఎన్ని మార్క్స్ వచ్చాయనేది మెన్షన్ చేయండి. మరి ఇక్కడ మనం ఇంగ్లీష్ని కలుపుతున్నాం కాబట్టి అవుట్ ఆఫ్ 800 వేసేసేయండి ఓకేనా. ఇంగ్లీష్ 200 మార్క్స్ కూడా మనం కలుపుతున్నాం కాబట్టి 200 మార్క్స్ నేను స్టార్టింగ్లో చెప్పినట్టు ఇంగ్లీష్ అనేది ఈ సంవత్సరం యాడ్ చేశారు కాబట్టి సో ఇక్కడ 800 మార్క్స్ వేసేయండి. సో ఎంటర్ చేసిన తర్వాత సో క్యాప్చా ఎంటర్ చేసి ఐ అగ్రీ మీద క్లిక్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేసినట్లయితే క్వాలిఫికేషన్ డీటెయిల్స్ సేవ్డ్ సక్సెస్ఫుల్ వస్తుంది. మనకు అడిషనల్ డీటెయిల్స్ ఆర్ యూ ఏ ట్విన్ అండ్ బోత్ అప్లయింగ్ ఫర్ నీట్, మీరు ట్విన్సా ఓకే నో పెట్టేసేయండి, ఎస్ అయితే ఎస్ పెట్టేసేయండి ఓకేనా. డిడ్ యూ ఎవర్ అపియర్ నీట్ యూజీ ఎగ్జామినేషన్, ఇంతకుముందు అప్లికేషన్ చేసి అపియర్ అయ్యావా, ఎస్ అయితే ఎస్, నో అయితే నో. ఏది పెట్టినా పెద్దగా ఏం కాదు. నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్ ఎన్ని అటెంప్ట్స్ కూడా నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్ అనేవి లిమిట్ లేదు కాబట్టి ఎన్ని పెట్టుకున్నా ఏం కాదు. సో క్యాప్చా ఎంటర్ చేయండి. సో క్యాప్చా ఎంటర్ చేసి ఐ అగ్రీ మీద క్లిక్ చేసేసి సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. మనం లాస్ట్ స్టెప్లోకి వెళ్ళిపోతాం. సో ఇప్పుడు ఫ్రెండ్స్ మనకు కావాల్సింది డాక్యుమెంట్స్. ఇప్పుడు నేను ఏం చేయబెట్టాను, స్టార్టింగ్లో ఓబీసీ పెట్టాను. నన్ను ఎక్కడైనా ఓబీసీ సర్టిఫికేట్ అడిగిందా, అవసరం లేదు. ఈడబ్ల్యూఎస్ పెట్టాను, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అడిగిందా, అడగలేదు. అంటే మనకు ప్రజెంట్ ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ సంబంధించిన డేటా అనేది లేదు. మేబీ ఈ అప్లికేషన్ 1 మంత్ ఉంది కాబట్టి ఎప్పుడో ఒకసారి ఈడబ్ల్యూఎస్ డేటా కానీ మనకు దాంతోపాటు ఓబీసీ డేటా కానీ ఎంటర్ చేయమని చెప్పొచ్చు. కానీ ఈ ఇయర్ అలా ఇవ్వలేదు. మేబీ ఇస్తాడా లేదని చూద్దాము. కానీ ప్రజెంట్ మాత్రం మనం ఓబీసీ సర్టిఫికేట్ కానీ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కానీ ఎంటర్ చేయాల్సిన అప్లోడ్ చేయడం కానీ ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. సో కాబట్టి మీరు రిలాక్స్గా ఉండేసేయండి. నేను ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలో చెప్పాను నీట్ ఇన్ఫర్మేషన్ బులెటిన్లో, అదొకటి చిన్న రాంగ్, దానికి నేను సారీ చెప్తా ఉన్నాను. సో ప్రజెంట్ మనం అప్లోడ్ చేయాల్సిన వచ్చేసరికి ఫోటో, సిగ్నేచర్, పోస్ట్ కార్డ్ సైజు అండ్ లెఫ్ట్ అండ్ రైట్ అండ్ థంబ్ ఇంప్రెషన్స్ ఓకేనా. ఇవి మాత్రమే మనం అప్లోడ్ చేయాల్సినవి. ఇక్కడ సైజెస్ చూద్దామా. సో ఫోటో అండ్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ వచ్చేసరికి 10 to 200 KB జేపీజీ ఫార్మాట్లో ఉండాలి. సిగ్నేచర్ మనకు 4 to 30 KB జేపీజీ ఫార్మాట్లో ఉండాలి. ఫోటో కార్డ్ వచ్చేసరికి మనకు 10 to 200 జేపీజీ ఫార్మాట్లో ఉండాలి. లెఫ్ట్ అండ్ థంబ్ ఇంప్రెషన్స్ వచ్చేసరికి మనకు 4 to 30 KB జేపీజీ ఫార్మాట్లో ఉండాలి. సో ఫోటో కానీ ఏదైనా డాక్యుమెంట్ కానీ మీరు కరెక్ట్గా అప్లోడ్ చేస్తే ఫోటో పాస్పోర్ట్ సైజ్ అప్లోడ్ సక్సెస్ఫుల్ అని వస్తుంది ఓకేనా. ఈ విధంగా వస్తేనే మీ యొక్క డీటెయిల్స్ అనేవి సక్సెస్ అవుతాయి. ఒకవేళ మీకు వైట్ బ్యాక్గ్రౌండ్ లేకపోయినా మినిమం 80% మీ ఫేస్ అనేది క్లియర్గా లేకపోయినా మీ అప్లికేషన్ రిజెక్ట్ అవుతుంది. కాబట్టి చాలా క్లియర్గా అప్లికేషన్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. సో ఇప్పుడు నేను చెప్పిన డాక్యుమెంట్స్ అనేవి అప్లోడ్ చేసిన తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ అన్ని స్టెప్స్ అనేవి మనం అప్లికేషన్ ఫామ్లో కంప్లీట్ చేసాము. ఒకే ఒకటి ఉంది, అది రివ్యూ ఆర్ ప్రివ్యూ. సో మనకి ఇప్పుడు
కిందికి స్క్రోల్ చేసినట్లయితే మనకు రివ్యూ పేజ్‌లోకెళ్తుంది. ఒక్కొక్క డీటెయిల్‌నైతే క్లియర్‌గా చెక్ చేసుకోవడానికైతే ట్రై చేయండి. రివ్యూ చేసుకున్న తర్వాత మీకు ఫైనల్ సబ్మిట్ అనేది కనబడాలి అంటే మీరు చేయాల్సిన పనేంటంటే, మనకు లెఫ్ట్ సైడ్‌లో నేను చెప్పాను గదా! ఇక్కడ మొబైల్ నంబర్ అనేది మీరు వెరిఫికేషన్ చేసుకోవాల్సుంటది. ఓకేనా? సో, ఇక్కడ మొబైల్ వెరిఫికేషన్ మీద క్లిక్ చేయండి. అందుకే ఫస్ట్‌లో చెప్పాను. అక్కడ మొబైల్ వెరిఫికేషన్ ఖచ్చితంగా చేసుకోవాల్సుంటది. ఒకవేళ ఎవరైనా మిస్ అవుతే చేసుకోండి. మొబైల్ నంబర్ కనిపిస్తుంది. కంట్రీ కోడ్ దగ్గర మనం ఇండియన్స్ కాబట్టి 91 సెలెక్ట్ చేసుకోండి. 91 సెలెక్ట్ చేసుకొని క్యాప్చా ఎంటర్ చేసి సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేయండి. సో, మీ మొబైల్ నంబర్‌కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేసి క్యాప్చా ఎంటర్ చేసేసి వెరిఫై మీద క్లిక్ చేయండి. ఆటోమేటిక్‌గా మొబైల్ నంబర్ అనేది వెరిఫై అయినట్టు వస్తుంది. సో, ఈ మొబైల్ నంబర్‌ని, ఈ ఈమెయిల్ ఐడీని ఏదైతే రిజిస్ట్రేషన్ కోసం ఇచ్చిన ఈమెయిల్ ఐడీ ఉందో వీటిని చాలా జాగ్రత్తగా పెట్టుకోండి. ఇవే మీకు ఫర్దర్‌గా యూజ్ అవుతా ఉంటాయి. సో, ఫ్రెండ్స్ మనకు ఈ విధంగా పేజ్ ఓపెన్ అవుతది. కానీ ఆల్రెడీ మనం అప్లికేషన్ ఫార్మ్ ఫిల్ చేసాం గదా! సో, లెఫ్ట్ సైడ్‌లో ఉన్న అప్లికేషన్ ఫార్మ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే పైకి స్క్రోల్ చేస్తే క్లిక్ హియర్ టు కంప్లీట్ యువర్ అప్లికేషన్ ఉంటుంది. దీని మీద క్లిక్ చేయండి. సో, క్లిక్ చేసినట్లయితే మనకు ప్రివ్యూ పేజ్ ఓపెన్ అవుతుంది. ప్రివ్యూ పేజ్‌లో కిందికి స్క్రోల్ చేస్తే ఫైనల్ సబ్మిట్ వస్తుంది. దీని మీద క్లిక్ చేయండి. సబ్మిట్ మీద క్లిక్ చేయగానే ఈ విధంగా మళ్ళీ పాపప్ వస్తుంది. మనం రిజిస్ట్రేషన్‌లో టిక్ చేసాం గదా! ఈ విధంగా ప్రతీదీ టిక్ చేయండి. ఓకేనా? సో, నేను టిక్ చేస్తున్నా గదా! ఇలా టిక్ చేయండి. ప్రతి దాని మీద టిక్ చేయండి. జస్ట్ టిక్ చేస్తే మనకు టిక్ అయిపోతాయి. అన్నీ టిక్ అయిన తర్వాత ఇక్కడ మనకు ఫైనల్ సబ్మిట్ ఉంది గదా! దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే యువర్ అప్లికేషన్ ఫైనల్ సబ్మిట్ సక్సెస్‌ఫుల్ అని వస్తుంది. ఓకే మీద క్లిక్ చేయగానే మనం పేజ్‌లోనే ఉంటాం. సో, ఈ విధంగా పేజ్ ఉంటుందండి. ఈ పేజ్‌లో యాక్చువల్‌గా ఏంటంటే నేను ఓబీసీ కాబట్టి 1600 వస్తుంది. జనరల్ వాళ్ళకి 1700 వస్తుంది. ఎస్సీ, ఎస్టీ వాళ్ళకైతే రూ. 1000 వస్తుంది. సో, పే నౌ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు పేమెంట్ అనేది ఖచ్చితంగా చేయాలి. పేమెంట్ చేయకపోతే మీ అప్లికేషన్ ఫార్మ్ అనేది రిజెక్ట్ అవుతది. అండ్ మీకు హాల్ టికెట్ అనేది ఇష్యూ అవ్వదు. సో, కాబట్టి పే నౌ మీద క్లిక్ చేయండి. పే నౌ మీద క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా ఎస్‌బీఐ ఈపేనా, హెచ్‌డీఎఫ్‌సీయా, కెనరానా, ఐసీఐసీఐ. సో, నేను ఎస్‌బీఐ ఈపే సెలెక్ట్ చేసుకుంటాను. సో, ఎస్‌బీఐ ఈపే మీద క్లిక్ చేయండి. ఎస్‌బీఐ ఈపే మీద క్లిక్ చేసి సో, ఈ విధంగా ఓపెన్ అవుతది. ఇక్కడ మీరు నెట్ బ్యాంకింగ్ చేస్తారా, క్రెడిట్ కార్డ్‌తో చేస్తారా, దేనితో చేస్తారా అనేది చూజ్ చేసుకొని డైరెక్ట్‌గా పేమెంట్ చేయండి. సింపుల్ ప్రాసెస్ అండి. హెచ్‌డీఎఫ్‌సీ అయితే హెచ్‌డీఎఫ్‌సీ పేజ్‌లోకెళ్తది. సో, అక్కడి నుంచి పేమెంట్ చేసుకోవచ్చు. ఓకేనా? సో, హెచ్‌డీఎఫ్‌సీ సెలెక్ట్ చేసుకున్నారనుకుంటే మీ డెబిట్ కార్డు అండ్ దాంతో పాటు ఎక్స్‌పైరీ డేటు అండ్ మేక్ పేమెంట్ మీద క్లిక్ చేసినట్టయితే రూ. 1600 మీకు కనిపిస్తది. డైరెక్ట్‌గా మీ అప్లికేషన్ అనేది సబ్మిట్ అయిపోతది. పేమెంట్ సక్సెస్ అయిందా లేదా అనేది ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి. సో, ఇలా చెక్ చేసుకోకపోతే మీ పేమెంట్ అనేది రివర్స్ అయిపోయి మీ అప్లికేషన్ కూడా సక్సెస్ అవ్వదు. మీ అప్లికేషన్ సక్సెస్ అయిందా లేదా అనేది మీ మెయిల్‌కి మెయిల్ కూడా వస్తుంది. అలా మెయిల్ వస్తేనే మీ అప్లికేషన్ అనేది సక్సెస్ అయినట్టు. పేమెంట్ అయిన తర్వాత. ఓకేనా? సో, పేమెంట్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత ఎలా ఉంటుందో చూపిస్తాను. ఒకవేళ మీరు యూపీఐ గాని, కార్డ్‌తో గాని పేమెంట్ చేయగానే మీకు ఈ విధంగా ఉంటది. పేమెంట్ అయిపోగానే మీకు పేమెంట్ సక్సెస్‌ఫుల్ అని పాపప్ వస్తుంది. ఇక్కడ ఓకే మీద క్లిక్ చేయండి. సో, ఓకే మీద క్లిక్ చేయగానే ఈ విధంగా మీకు ఇంటర్ఫేస్ ఉంటది. సో, ఓకేనా? ఈ ఇంటర్ఫేస్‌లో మీ యొక్క ఆర్డర్ ఐడీ, ట్రాన్సాక్షన్ అండ్ ఫీజు ఏ విధంగా ఫీజ్ అయింది. ఓకేనా? సో, ఈ విధంగా ఉంటది. ఏ డేట్‌న పే చేశారు, ఏ పేమెంట్ చేశారనేది క్లియర్‌గా ఉంటది. ఓకేనా? సో, ఇక్కడ మీకు సక్సెస్ అని వచ్చిందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్‌కి పేమెంట్ స్టేటస్ సక్సెస్ వచ్చిందనుకోండి. ఇక్కడ గో టు డాష్‌బోర్డ్ మీద క్లిక్ చేయండి. గో టు డాష్‌బోర్డ్ మీద క్లిక్ చేయగానే సో, మీకిక్కడ అప్లికేషన్ ఫార్మ్ డౌన్‌లోడ్ గాని, లేకపోతే అప్లికేషన్ ఫార్మ్ వ్యూ చేయడానికి గాని డీటెయిల్స్ వస్తాయి. సో, మీరు అప్లికేషన్ ఫార్మ్‌ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. సో, ఈ అప్లికేషన్ ఫార్మ్‌ని ప్రింట్ తీసి పెట్టుకోండి. ఏదైతే మనం ప్రివ్యూ పేజ్ ఉంది గదా! సో, ఈ విధంగా వస్తదండి. ఓకేనా మనకు పేజ్. అప్లికేషన్ ఫార్మ్ అనేది ఇక్కడ క్లియర్ డీటెయిల్స్ ఉంటాయి. సో, ఈ క్లియర్ డీటెయిల్స్‌లో మనకు అప్లికేషన్ ఫార్మ్ అయితే ఈ విధంగా ఉంటుంది. దాన్ని ప్రింట్ తీసి పెట్టుకోండి అండ్ సాఫ్ట్ కాపీ సేవ్ చేసుకొని పెట్టుకోండి. ఫ్రెండ్స్ ఈ విధంగా మీ మొబైల్‌లో అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. సో, అప్లికేషన్ డౌట్స్ గానీ, మెంటర్‌షిప్ కోసం గానీ మీరు 78 ఓకేనా? 7893947228 నంబర్‌ని వాట్సాప్‌లో కాంటాక్ట్ అవ్వచ్చు. అక్కడ మీకు ఎలాంటి డౌట్స్ క్లారిఫై చేయరు గానీ, మీకు మెంటర్‌షిప్ డీటెయిల్స్ ఇస్తారు. ఒకవేళ మీరు జాయిన్ అవుతే నా పర్సనల్ నంబర్ ఇస్తారు. మీకేమైనా డౌట్ ఉంటే నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. సో, వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. దాదాపుగా 1:00 అవుతుంది. ఈ 1 వరకి మీకోసమే ఈ వీడియో అయితే చేయడం జరిగింది. థాంక్ యూ. థాంక్ యూ సో మచ్.